హాయ్ గుడ్ మార్నింగ్ దిస్ ఈజ్ ఇంద్రజా వెల్కమ్ టు వైకే టీవీ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకున్నట్లయితే ముందుగా మూడోసారి అని చెప్పి ఒక క్యాప్షన్ పెట్టారు. మద్దతు కూడగట్టడంలో విజయ్ విఫలం, మలుపులు తిరుగుతున్న తమిళ కథా చిత్రం. విజయ్కి ఎంత డైలమాలా ఉన్నాడంటే దాన్ని బట్టి అర్థమైంది. ముఖ్యమంత్రి పీఠంపై అవే దాగుడు మూతలు. కాంగ్రెస్తో పాటు కొత్తగా సిపిఐ సిపిఎం మద్దతు. వరుసగా మూడో రోజు గవర్నర్తో విజయ్ భేటీ. 116 మంది ఎమ్మెల్యేల జాబితా సమర్పణ. ఐయుఎంఎల్ విసికే మద్దతుపై సంకేతాలు. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ అని వార్తలు. టీవీకేకు మద్దతుపై ఐయుఎంఎల్ విసికే సెసేమిరా. తాము డిఎంకేతోనే ఉంటామని తేల్చి చెప్పిన నేతలు. అలాగే లోక్ భవన్ నుంచి వెలువడి అధికారిక ప్రకటన. సుప్రీంకు టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాల్సిందిగా గవర్నర్ ఆదేశించాలని అభ్యర్థన. అలాగే విజయ్ని తప్ప మరే కూటమిని పిలవకుండా అడ్డుకోవాలని వినతి. అత్యవసరంగా విచారించాలని కోరిన ఆ పార్టీ సభ్యుడు. అయితే అనుభవం లేని అవగాహన ఏది? విజయ్కి ఇప్పుడు వరకు రాజకీయ అనుభవం లేదు అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. విజయ్ తీరుపై విశ్లేషకుల్లో చర్చ. మద్దతు కోరుతూ వాట్సాప్ లెటర్. గవర్నర్కు అదే రీతిలో సమాచారం. రంగంలోకి ఏఐసిసి చీఫ్ ఖర్గే ఎంట్రీ. మెత్తబడిన సిపిఐ సిపిఎం విసికే. వివరాల్లోకి వెళ్తే తమిళనాడులో నడుస్తున్న హంగ్ రాజకీయం సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉంది. 116 మంది ఎమ్మెల్యేల జాబితా సమర్పణ. అలాగే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించడంలో విజయ్ తడబాటు కొనసాగుతూనే ఉంది. ఇక ఆ వెంటనే అంతా ఓకే, సంబరాలు చేసుకోండి అంటూ టీవీకే కార్యకర్తలకు సంకేతాలు వెళ్ళాయి. 5 స్థానాలున్న కాంగ్రెస్ తో పాటు కొత్తగా 2 స్థానాలున్న సిపిఐ సిపిఎం కూడా టీవీకేకు మద్దతు ప్రకటించాయి. మద్దతు ప్రకటించాయంట. సిపిఐ అండ్ సిపిఎం మద్దతు ప్రకటించాయి. అలాగే వియుఎంఎల్ కూడా టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు వార్తలు రావడంతో వాళ్ళు సంబరాలు మొదలు పెట్టారు. నెక్స్ట్ బెంగాల్ సీఎం సువేందు. అసలు బెంగాల్ సీఎం సువేందు ఒకసారి చూద్దాం. అది బీజేపీ ఎల్పీ నేతగా ఎన్నిక ప్రకటించిన అమిత్ షా గవర్నర్ను కలిసిన సువేందు. నేడు కోల్కతాలో ప్రమాణం. హాజరు కానున్న ప్రధాని మోదీ. ఇవాళ ప్రధాని మోదీ హాజరు అవుతున్నారు. మన బీజేపీ ఎల్పీ నేతగా ఎన్నిక అమిత్ షా గవర్నర్ కలిసిన సువేందు నేడు కోల్కతాలో ప్రమాణం. కేరళ సీఎంగా వేణుగోపాల్ అని క్వశ్చన్ మార్క్ ఒకటైతే వేశారు. ఇలాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలో అత్యధికులు ఆయన వైపే. ఖర్గేకు పార్టీ పరిశీలకులు నివేదిక. 11న ప్రమాణ స్వీకారం. రేసులో సతీశన్ చెన్నితల. మిత్రపక్షాల ఓటును సతీశన్కే. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ 10% సుంకాలు చట్ట విరుద్ధమే. ట్రంప్ కు మరో ఎదురుదెబ్బ. దిగుమతులపై 10% అదనపు సుంకాలను కొట్టివేసిన కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. గతంలోనే అదనపు సుంకాలు చట్ట విరుద్ధమన్న అమెరికా సుప్రీంకోర్టు. తాజా తీర్పుపై అపీల్ కు వెళ్లే యోచనలో ట్రంప్. విద్యుత్ కొనుగోలు. విద్యుత్ గురించి ఇక్కడ ఒక హైలైట్ అయ్యింది. ఒక్కసారి దాని గురించి చూద్దాం. 2 ఏళ్లలో 55 పైసలు తగ్గిన కొనుగోలు వ్యయం. 2 ఏళ్లలో 55 పైసలు తగ్గిందంట. అసలు దీని గురించి చూద్దాం. అమరావతి వార్తిది. విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా చేసిన విద్యుత్ కొనుగోళ్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కట్టడి చేసింది. నెక్స్ట్ ఫలితంగా వైసీపీ హయాంలో సగటున యూనిట్ ధర 5.45 ఉండగా ప్రస్తుతం దానికి 4.90కి తగ్గించగలిగారు. ఒక్కో యూనిట్ పై 55 పైసల వరకు మిగలడంతో ఏడాదిలో సుమారు 4.398 కోట్లు ఆదా చేయగలిగారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం చాలా తగ్గించింది యూనిట్ కి.
విద్యుత్ కొనుగోలు వ్యయంపై ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ కలెక్టర్ల సదస్సులో ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అలాగే 2025-2026 ఆర్థిక సంవత్సరంలో 79,971 MU కొనుగోలు చేసేందుకు 39,211 కోట్లు ఖర్చు చేశారు. ఇకపోతే యూనిట్ సగటు వ్యయం 4.90గా నమోదైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది 2025 ఏప్రిల్ నాటికి సగటు యూనిట్ కొనుగోలు వ్యయాన్ని 5.20కి తగ్గించారు. 2026 మార్చి నాటికి 4.90కి తీసుకురాగలిగారు. 2026 చివరి నాటికి దీన్ని 4.60కి, 2029కి 4.20కి, 2030కి 3.90కి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే తగ్గింది. 2030 వరకు అంచనా వేసి ఇక్కడ వేశారు. అలాగే రాష్ట్రంలో సాధారణ రోజుల్లో సగటు విద్యుత్ వినియోగం రోజుకు 240 MU వరకు ఉంటుంది. వేసవిలో ఇది 280 నుంచి 300 MUలకు చేరుతుంది. జెన్కో, హైడల్, థర్మల్ ప్రాజెక్టుల ద్వారా సుమారు 100 AUలకు అనుమతి ఇచ్చారంట. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే ఇక ప్రతి శుక్రవారం ఫీల్డ్ గ్రీవెన్స్ అంట. నెలలో 4 రోజులు నియోజకవర్గంలోనే ప్రజాప్రతినిధులకు కలుపుకొని పోండి. దీనికోసం ఒకే రోజు వీసీలకు కుదింపు, బ్రాండ్, ప్రజా విశ్వాసం రెండు ముఖ్యమే. టెక్నాలజీకి అలవాటు పడి సున్నితత్వం కరువు. అసలు ఏంటో చూద్దాము. ప్రతి సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లే ప్రతి శుక్రవారం నియోజకవర్గాల్లో అర్జీలు స్వీకరించాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రతి శుక్రవారం ఫీల్డ్ విజిట్ చేయమని చంద్రబాబు ఆదేశించారు. అలాగే ఆ రోజున ఫీల్డ్ గ్రీవెన్స్ డేగా ఆయన ప్రకటించారు. టెక్నాలజీకి బాగా అలవాటు పడిపోవడం, అధికారుల్లో మానవ సున్నితత్వం కోరవడం ముఖ్యంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఏపీకి బ్రాండ్ రావడంతో ప్రజల్లో విశ్వాసం పెరగడం కూడా ముఖ్యమైనని 2 రోజుల సదస్సులో కలెక్టర్లు, మంత్రులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఫిర్యాదుల విషయంలో సింగపూర్ మోడల్ను అనుసరించాలి. ఇప్పటికే సింగపూర్ వెళ్లారు మనోళ్ళు. కొంతమందిని సెలెక్ట్ చేసి ప్రజాప్రతినిధిని అక్కడ పంపించడం జరిగింది. అక్కడ ఏ తరహాలో అయితే రాజకీయం జరుగుతుందో అది నేర్చుకొని మన వాళ్ళు ఇక్కడ చేయమని చెప్పి కోరారు. అలాగే ఫిర్యాదుల విషయంలో సింగపూర్ మోడల్ను అనుసరించాలి. నియోజకవర్గాల సందర్శనలో ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములు చేసుకోండి అని స్పష్టం చేశారు. పీజీఆర్ఎస్ కోసం ప్రజా దర్బార్ లాంటి ఓ వేదికను ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. నియోజకవర్గాల సందర్శన కలెక్టర్లు తప్పనిసరి చేస్తున్నామని అన్నారు. ఎవ్రీ ఫ్రైడే మాత్రం ఫీల్డ్ గ్రీవెన్స్ డేగా ప్రకటించారు చంద్రబాబు గారు. అలాగే నేరం చేయాలంటే భయపడాలి. నేరస్తులకు పట్ల కఠినంగా ఉండండి. కేసుల్లో శిక్షలను 70% పెంచాలి. టెక్నాలజీని బాగా వినియోగించుకోండి. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలి. అలాగే కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో చంద్రబాబు శాంతి భద్రతలపై డీజీపీ ప్రజెంటేషన్. గత ఏడాది కంటే నేరాలు తగ్గాయని వెల్లడి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది నేరాలు తగ్గాయని చెప్పి మనకు తెలిసింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే కమిషన్ల కక్కుర్తితో క్వాలిటీ గాలికి. ఒకసారి చూద్దాం అదేంటిదో. ప్రభుత్వానికి తిరుమల పవిత్రత ఎంత ముఖ్యమో ప్రజల ప్రాణాలు కూడా అంతే ముఖ్యం. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయానికి నాణ్యత లేని కల్తీ నెయ్యి సరఫరా చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి అక్రమార్కులపై చర్యలకు ఉపక్రమించింది. మరి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి నాణ్యత లేని వైద్య పరికరాలు కొనుగోలు చేస్తున్న అవినీతి అధికారులపై చర్యలేమి. ఇప్పుడే మనం చూసుకున్నట్టున్నాం గతంలో కల్తీ నెయ్యి ఎంత జరిగిందో తిరుమలలో. దాని గురించి ఇక్కడ ఒకటి న్యూస్ వేశారు. అలాగే ఇక్కడ బాలికపై పాస్టర్ అత్యాచారం. ఈ మధ్యన చూసుకున్నట్టయితే అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు
ఇక్కడ ఒక న్యూస్ వచ్చిన ప్రకారం ఏంటంటే బాలికపై పాస్టర్ అత్యాచారం, ఎవరికైనా చెబితే ఎవరికైనా చెబితే దేవుడు శిక్షిస్తాడని బెదిరించి మరీ అఘాయిత్యం. పిల్లలు మహిళల పట్ల దయతో ఉండాలంటూనే 4 నెలలుగా దారుణం. గతంలోనూ మహిళలపై అకృత్యాలు. ఏలూరు జిల్లాలో ఇది జరిగింది. నెక్స్ట్ వచ్చి కారును చేసేసి రైతులను విడిపించి కిడ్నాపర్ను స్టేషన్లోకి తీసుకువెళ్తున్న పోలీసులు. ఇటు చూసుకున్నట్లయితే 12 నుంచి ఈఏపీ సెట్, 18 వరకు ఇంజనీరింగ్, 19, 20 తేదీలో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు. 3,55,8 మంది విద్యార్థుల దరఖాస్తు. ఏపీ హైదరాబాద్ లో 142 పరీక్షా కేంద్రాలు. 1 నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ. 23న ప్రాథమికకి, జూన్ 1న ఫలితాలు. ఈఏపీ సెట్ స్టార్ట్ అవబోతుంది పరీక్షలు 18, 19, 20 తేదీల్లో. అలాగే కీ కూడా ఫస్ట్న ఫలితాలు విడుదల చేస్తామని చెప్పి అన్నారు, జూన్ 1న. ఇంకా నెక్స్ట్కి వెళ్దాం. విజయంతో పాఠాలు, హెచ్చరికలు. ఇదేంటో చూద్దాం ఒకసారి. ప్రజాస్వామ్యంలో ఎంత బలముందో ఎన్నికల ఫలితాల రోజున మనకు అర్థమవుతుంది. కొన్నిసార్లు అద్భుతాలు జరగవచ్చు. అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక బలాన్ని, అద్భుతాన్ని మన ముందు ఆవిష్కరించాయి. అలాగే ఈ 5 అసెంబ్లీల తాజా ఎన్నికల్లో దిగ్భ్రాంతిని, ఆశ్చర్యానికి గురి చేశాయి. అలాగే 2 బలమైన పార్టీలు పాతుకుపోయినప్పుడు అవి ఎంతో కొంత మంచి చేస్తున్నప్పుడు వాటి ఇంటికి పంపించేసే కొత్త పార్టీని అధికారంలోకి తీసుకురావడం మన దేశ పరిస్థితుల్లో దాదాపు అసాధ్యం. కానీ తమిళనాడు ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో అదే జరిగింది. ద్రవిడ పార్టీల రాజకీయానికి గండిపడింది. ప్రస్తుతం ఉన్న రాజకీయం కొనసాగటం సాధ్యం కాదు. ప్రజలు ఎప్పుడైనా ప్రభుత్వాల జాతకాలను తారుమారు చేయడం తమిళనాడు ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో అదే జరిగింది. ద్రవిడ పార్టీల రాజకీయానికి గండిపడింది. ప్రస్తుతం ఉన్న రాజకీయం కొనసాగడం సాధ్యం కాదు. ప్రజలు ఎప్పుడైనా ప్రభుత్వాల జాతకాలను తారుమారు చేయొచ్చు. అలాగే కొత్త నేతలను, కొత్త పార్టీలను తీసుకురావచ్చు అన్నది తమిళ ప్రజలు తీర్పులోని అర్థమవుతుంది మనకి. ఇది మంచి సంకేతం. అలాంటి హెచ్చరిక లేకపోతే పాతుకుపోయిన పార్టీలు తాము తప్ప ప్రజలకు ఇంకెవ్వరూ గతిలేరని భావించే అవకాశం ఉంది. తమిళనాడు ప్రజలైతే మార్పును కోరుకున్నారు. ఆ మార్పుకే టీవీకేకి ఇన్ని ఓట్లు పడ్డాయి. నెక్స్ట్, దాని నుంచి బయటపడడానికి ఇది మంచి అవకాశం. ఈ దేశ ప్రజాస్వామ్యంలో ఎలాంటి మార్పులు తేవాలి, ప్రజల్లో అసంతృప్తిని ఏ రకంగా తొలగించాలి అనే అంశాలపై పార్టీలు ఇకనైనా దృష్టి పెడితే మంచిది అని చెప్పి ఇక్కడ ఉంది. కానీ తమిళ ప్రజా తీర్పులో ప్రమాద ఘంటిక కూడా ఉంది. మంచి పాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడుతున్న పార్టీలను తిరస్కరించి గత పార్టీకి పట్టం కట్టారంటే క్షణాల్లో మార్పు రావాలన్న కోరిక ప్రజల్లో కనిపిస్తుంది. అలాగే ఈ సోషల్ మీడియా యుగంలో తమ జీవితాల్లోనూ అద్భుతాలు జరగాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తుంది. వెంటనే మార్పు జరగాలనే కాంక్షతో తొందరపాట్లో ఆంక్షలు త్వరితగతిన నెరవేరలేదంటేనే అసంతృప్తితో గనుక ఎన్నికల్లో ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధపడితే దేశంలో అస్థిరత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక పక్కన అవకాశం, మరో పక్కన ప్రమాదం. దీన్ని కొంచెం లోతుగా అధ్యయనం చేసి పాఠాలు నేర్చుకోవాలి. తమిళనాడులో మైనార్టీలు, క్రైస్తవులు, ముస్లింలు దాదాపు అందరూ విజయ్ పార్టీకి ఓటు వేశారు. అదేవిధంగా 20% ఉన్న దళితులు విజయ్ పార్టీ తమిళగా వెట్రి కలగలను ఓటు వేసినట్లుగా అంచనా. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న తమిళనాడులో ప్రజలు ఇలా ఓటు వేయడంపై మనం వెంటనే మేల్కొన్నట్లయితే, మన రాజకీయంలో ఉన్న పొరపాట్లు సవరించుకున్నట్లయితే మూల్యం చెల్లించుకోక తప్పదు. రాజకీయ పార్టీలు, అందులోనూ సాంప్రదాయ రాజకీయ పార్టీలు, జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీ, దాని మిత్రపక్షాలు కావచ్చు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఇతర పార్టీలు కావచ్చు,
ఎస్, ఈ పరిణామాన్ని తీసుకోకూడదు. సమాజంలో అట్టడుగున ఏం జరుగుతుందో గమనించాలి. ఎస్, ఎస్, సకల జీవన రంగాలలో మార్పు వేగంగా రావాలనే ప్రజల ఆరాటానికి టీవీకే సంచలన విజయం ఒక సంకేతం. అలాగే సాంప్రదాయ పార్టీలు తమ అహంకారాన్ని ఎకరైనా వీడాలి. పాత పద్ధతుల్ని కొనసాగిస్తూ ప్రజలు తమను కాదని ఎక్కడికి పోతారులే అనుకుంటే కుదరదు. ఏ మార్పుని ఎందుకు తీసుకురావాలి అనే మథనం పార్టీలో చిత్తశుద్ధితో జరగాలి. ఎస్, తలేసేమియా బాధితులతో భరోసా నింపుదాం. ఎస్, భువనేశ్వరి గారి ఒక ఆర్టికల్ ఒకటి వచ్చింది. ప్రాణాంతక మహమ్మారి తలసేమియాతో పోరాడుతున్న చిన్నారులకు అండగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ కీలక కార్యక్రమాన్ని చేపట్టింది. అలాగే మే 10 హైదరాబాద్లోని జలవిహార్ నెక్లెస్ రోడ్ వద్ద 3K, 5K, 10K రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ట్రస్ట్ స్థాపించిన నాటి నుంచి సామాజిక బాధ్యతగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న మన తలేసిమియా బాధితుల కోసం చేసే పోరాటం మాకు అత్యంత ప్రాధాన్యమైంది. అలాగే వ్యాధి బారిన చిన్నారులు జీవితాల్లో వెలుగులు నింపే ఈ మహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. అలాగే హైదరాబాద్ నగరవాసులు, యువత, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. రక్తదానం ప్రాణదానంతో సమానం. ఎస్, మనం ఆల్రెడీ మన వైకే టీవీలో రక్తదానం అనే ప్రోగ్రాం ఒకటి చేశాము. రక్తదానం ప్రాణదానంతో సమానం. ఎస్, ఆ దిశగా ప్రజలను చైతన్యపరచడమే మా లక్ష్యం. తలేసిమియా బాధితులకు అండగా నిలవడానికి అవసరమైన వనరులు సమకూర్చడమే ఈ పరుగు ప్రధాన ఉద్దేశం. తలేసేమియా విముక్తి సమాజం కోసం సామాజిక స్పృహను పెంపొందించడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ పరుగు శారీరక దృఢత్వంతో కోసం కాదు, ఇది ఒక ఆశయం కోసం చేసే పరుగు. ఎస్, తలేసేమియా పేషెంట్స్ కి మన ఎన్టీఆర్ ట్రస్ట్ ఒక భరోసానిచ్చింది. 3K, 4K రన్ జరగబోతుంది నెక్లెస్ రోడ్ లో. అది 10th హైదరాబాద్ లో. తలేసేమియా చికిత్సకు అయ్యే ఖర్చు సామాన్య మధ్యతరగతి కుటుంబ తలకు మించిన భారం. అంతకంటే ముఖ్యంగా సరైన సమయంలో రక్తం లభించక ఎందరో చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎస్, ఈ వ్యాధితో ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం, చిన్నారు కాదు ఇంకా పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఇలా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. సో దానికి ఎన్టీఆర్ ట్రస్ట్ వంటి సంస్థలు గత కొన్ని దశాబ్దాలుగా ఉచితంగా రక్త మార్పిడి సేవలు అందిస్తున్నారు. ఈ సమస్య సమూలంగా నిర్మించాలంటే సామాజిక చైతన్యం అవసరం. ఒకరి రక్తదానం ఒక ప్రాణాన్ని కాపాడితే ఒకరి పరుగు 100 మందితో అవగాహన పెంచుతుంది. సో ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంటే కేవలం టికెట్ కొనడం కాదు, ఒక చిన్నారి కళ్ళల్లో వెలుగులు నింపే బాధ్యత. అలాగే ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, విద్యార్థులు, యువత ఇలా అన్ని వర్గాల వారు కలిసి నడిచినప్పుడే ఈ సమస్య తీవ్రత అందరికీ అర్థమవుతుంది. కేవలం హైదరాబాద్ వంటి నగర ప్రాంతాలకే పరిమితం కాదు ఇది. ఈ సందేశం మారుమూల గ్రామాలకు కూడా చేరాలి. అలాగే మే 8, 9 తేదీల్లో బంజారా హిల్స్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో రన్ ఎక్స్పో నిర్వహిస్తున్నారు. నెక్లెస్ రోడ్ లో మే 10th 3K, 5K, 10K రన్. ఇక్కడ మన మే 8, 9 తేదీల్లో బంజారా హిల్స్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో రన్ ఎక్స్పో నిర్వహిస్తున్నారు. అలాగే పాల్గొనేవారు ఇక్కడ తమ రన్ కిట్స్ తీసుకోవచ్చు. ఈవెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. 10K రన్ బహుమతులు 3 వయసు విభాగాలు అంటే పురుషులు, మహిళలతో ఉంటారు. అలాగే 18 నుంచి 34 సంవత్సరాలు, 35 నుండి 49 సంవత్సరాలు, 50 సంవత్సరాలు పైబడిన వారు మొదటి బహుమతి 15,000 రూపాయలు, రెండో బహుమతి 10,000, మూడో బహుమతి 8,000. వీళ్ళలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చి 15,000, సెకండ్ ప్రైజ్ 10,000 అండ్ థర్డ్ ప్రైజ్ 8,000. అలాగే సేవా స్ఫూర్తితో పనిచేస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ హైదరాబాద్ లో ప్రత్యేకంగా 25 జెట్స్ తో తలేసేమియా కేర్ సెంటర్లను నిర్వహిస్తుంది. రక్తం కోసం ఎదురు చూసే తలేసేమియా బాధితులు, వారి తల్లిదండ్రుల కన్నీళ్లను తుడిచిన విశ్వసనీయ కేంద్రం ఎన్టీఆర్ ట్రస్ట్. కుల మతాలకు అతీతంగా ఈ 10K రన్ పెడుతున్నారు. సో పార్టిసిపేట్ చేసి తలేసేమియా పేషెంట్స్ కి మనం అండగా ఉండాలి. నెక్స్ట్, ఆత్మగౌరవానికి ప్రతీక లేబర్ అడ్డాలు.
దీని గురించి ఒకసారి చూద్దాం. కేవలం పని కోసం వేచి చూసే ప్రదేశాలు కావు, అవి శ్రమజీవుల ఆత్మగౌరవానికి, స్వాభిమానానికి ప్రతీకలు. కష్టజీవుల ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేబర్ అడ్డాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అలాగే రాష్ట్రంలో 80 లక్షల మంది అసంఘటిత కార్మికుల సమస్యలకు పరిష్కారం మార్గంగా వారిని గౌరవప్రదమైన జీవనం వైపు నడిపించే కేంద్రాలుగా ఈ అడ్డాలు మారబోతున్నాయి. అలాగే తెల్లవారుజామునే లేచి ఎండనక వాననక పని కోసం రోడ్డెక్కి ఆత్మవిశ్వాసంతో కష్టపడే శ్రామికులకు నైతిక బలం ఈ అడ్డాలు. కూటమి ప్రభుత్వం కార్మికులు ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు లేబర్ అడ్డాల వద్ద ఆధునిక వసతులు, విశ్రాంతి గదులు కల్పించాలని నిర్ణయించింది. ఇది చాలా మంచి స్టెప్. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పనుల కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఎండలకి వానలకి, అట్లాగే రోడ్ల మీద ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ప్రభుత్వం, కేవలం వాళ్ళ కోసం ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఇలా లేబర్ అడ్డాస్ చూసారు ఇక్కడ ఫోటో. సో ఇలాంటి లేబర్ అడ్డాస్ పెట్టారనమాట. సో ఇక్కడ వాళ్ళు చక్కగా విశ్రాంతి తీసుకోవచ్చు. పని ఉన్నప్పుడు వెళ్ళడం, పని లేనప్పుడు ఇక్కడే విశ్రాంతి తీసుకోవచ్చు. పెద్ద సత్రం లాగా పెట్టారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటలో చెప్పాలంటే ఆత్మ గౌరవం లేని జీవితం వ్యర్థం. ఎస్, ఎగ్జాక్ట్లీ, ఆత్మ గౌరవం లేని జీవితం వ్యర్థం. అలాగే ఆత్మగౌరవంతో జీవించాలంటే మనిషి కష్టాలను అధిగమించాల్సి ఉంటుంది. ఒకప్పుడు నోట్లోకి 4 వేళ్లు వెళ్ళాలంటే కూలి చేయాల్సిందే. ఉన్న ఊరిలో ఉపాధి లేక పట్టణాలకు వలసపోయి అడ్డా కూలీగా మారి ఉదాంతాలు, అలాగే గ్రామాల నుంచి పని కోసం నగరంలోని కూలీ అడ్డాలకు తరలి వచ్చేవారు. ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో పర్యటించినప్పుడు కుటుంబాన్ని పోషించడానికి ఆ కష్టజీవులు పడుతున్న తపనకు ఫుల్ స్టాప్ పెట్టాలనే ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు మదిలో మెదిలింది. ఎస్, చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని చూసి ఇప్పుడు ఆ కష్టాన్ని ఎలా నెరవేర్చాలి అని అనుకొని ఇలాంటి అడ్డాలని, లేబర్ అడ్డాలని పెట్టారు. నిరుపేద కుటుంబాలు మనుషులుగా తల ఎత్తుకొని బతికినప్పుడే వచ్చిన నాటి నుంచి ఈ కూలీలకు ఏదో ఒక ప్రయోజనం చేకూర్చి వారిలో విశ్వాసాన్ని పెంపొందించే దిశగా కార్యాచరణ ప్రణాళికకు రూపకల్పన ప్రారంభించారు. అలాగే ప్రణాళికకు అనుగుణంగా భవన నిర్మాణ కార్మికులు పనుల కోసం రోజు ఉదయం రోడ్ల పక్కన వేచి చూసే పని లేకుండా లేబర్ పనుల కోసం రోజు ఉదయం అడ్డాలకు శ్రీకారం చుట్టింది. ఇకపోతే 15 నగరాల్లో ఈ అడ్డాలను నిర్మిస్తున్నారు. రాబోయే రోజుల్లో వీటిని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా మార్చనున్నారు. ఎస్, రాబోయే రోజుల్లో వీటిని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా మారుస్తున్నారట. అలాగే ఆన్ స్కిల్ కార్మికులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇస్తారట. తద్వారా వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి స్కిల్ లేబర్ గా తయారు చేస్తారట. ఇప్పటికే నైపుణ్యం ఉన్న వారికి కూడా మరింత శిక్షణ ఇచ్చి హై పవర్ స్కిల్డ్ లేబర్ గా గుర్తిస్తారట. తద్వారా కార్మికుల సంక్షేమం, జీవితాలను సమూలంగా మార్చాలన్నది చంద్రబాబు ఉద్దేశం. అలాగే అంతేకాకుండా ఈఎస్ఐ ఆసుపత్రుల ద్వారా వీరికి మెరుగైన వైద్యం అందిస్తారట. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. తిరిగి మరొక అనాలిసిస్తో మీ ముందుంటాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ YK టీవీ. ఇది తెలుగు వారి గుండె.